అన్న చెప్పన్న మరి జగన్ గారు సవాల్ విసురుతున్నాడు, మరి ఏం చెప్తారు జగన్ గారు? గెలిచే జగనే అన్న ఈసారి. జగన్ గారు సవాల్ ఇచ్చట్లేదండి. జగన్ గారు సమయాన్ని తెలియపరుస్తున్నాడు మనకి, ఇలా జరగబోతుంది, ఇది పరిస్థితి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఆయన తెలియపరుస్తుంది కాదు. మన జ్ఞానంగా బతకాలి, మన సిచ్యుకేషన్ మనం ఎదుర్కోవాలి, అంతవరకే. వాళ్ళు చెప్పే సిచ్యుకేషన్ వేరుగా ఉంటుంది, ఇలా జరుగుతుంది ఇలా అని. కానీ తెలిసే పరిస్థితులను బట్టి మనం చేసే పనులు కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ, ప్రతి విషయం కూడా తెలియపరచుకొని, మన జ్ఞానం అంటే ఒకటి కొంచెం ఉంచుకొని, ఆయన చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ముందుంచుకొని, చేయబడిసే పనులు కానీ, ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ప్రతి విషయాన్ని గమనించి పేదలకు అన్ని అందుబాటులో ఉంటున్నాయో లేవో తెలియపరచు మనం చేసే సమాధానంగా ఈ సిద్ధం. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. దేనికండి అది? దేనికి? నీ ఏరియాలో ఒక ఎమ్మెల్యే సీటుగా వచ్చేయలేవు. సిద్ధం అంటే సిద్ధం కాదు. దేనికని సిద్ధం? ఏం తెలియపరిచామని సిద్ధం చెప్పండి. దేనికండి సిద్ధం? ఏ విధంగా సిద్ధం? మేము సిద్ధం. ఎందుకండి? ప్రజలకు ఏం చేశారు మీరు? ప్రజలకు ఏం తెలియపరిచారు? ఏ మెసేజ్ ప్రజలకు ఇచ్చారు మీరు? ఎటువంటి మెసేజ్ ఇవ్వలేరు మీరు. బాబు వస్తే జాబ్ అన్నారు, ఏది? అందరు రోడ్ల మీద ఉన్నాం అండి. వీళ్ళందరూ జాబ్ పర్సలేనా? వీళ్ళందరూ జాబ్ లేనా? కనీసం ఏమి లేదు. ఎక్కడ ఇన్ని ఇస్తున్నా కానీ ఇంకా ఆయన వద్దనుకుంటే మనం ఎక్కడ బతకాలండి? అన్ని ఇస్తున్నారు, ఇంట్లోకి తెచ్చేస్తున్నాడు. ఆఫ్టర్ ఇంటికి తెచ్చాలా? మళ్ళీ పింఛన్ ఇస్తున్నారు, కాళ్ళు లేని వాళ్ళకి పింఛన్ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు.